హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైవ్ అప్డేట్స్ అనమాట, లైవ్లో ఏం జరిగింది. యాక్చువల్గా ఏంటి అని అంటే మనకు ఈ టాస్క్ అనేది చాలా సీజన్లో, అన్ని సీజన్స్లో, మ్యాక్సిమం అన్ని సీజన్లో ఈ టాస్క్ గురించి మనకి కొద్దో గొప్ప ఒక ఐడియా ఉంది. ఏంటి ఈ టాస్క్? మీరు ఆల్రెడీ ప్రోమో చూసే ఉంటారు కదా. బోర్డ్స్ మీద ఫొటోస్ ఎంత ఎక్కువ ఫొటోస్ ఉన్నాయో వాళ్ళు గెలిచినట్టు, లాస్ట్ దాకా బజర్ ఎండ్ అయ్యేదాకా ఉంటే వాళ్ళు ఈ టాస్క్ కి విన్ అయినట్టు అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళకి అర్థమైన భాషలో వీళ్ళు ఏంటంటే ముందుగానే ఇలాగే నాకు తెలిసి BB6 లో నేను అనుకుంటా, ఏదైనా జరుగుతుంది, ఏదైనా ఫైట్ జరుగుతుంది, ఇదేదో టాస్క్ ఆడాలి అన్న టైంలో ఏమంటే కరెక్ట్ గా ఆపేసేవాళ్ళు. పస్ 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 అని అనేసేవాళ్ళు. అని అంటే ఏంటి, వైలెన్స్ అంటే గట్టిగా ఆడటానికి కూడా లేకుండా ముందు ఆపేసేసేవాళ్ళు. సేమ్ అదే పొజిషన్ చేస్తున్నారు వీళ్ళు. ముందుగానే భయపడిపోవడం అంటే ఏంటంటే, వీళ్ళు చేసే హడావుడి, కంటెస్టెంట్స్ చేసే హడావుడి కూడా అట్లాగే ఉంది. కానీ అక్కడ బరిలో దిగిన తర్వాతే ఇది ఎలా ఆడాలి, ఇది ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అన్న ఒక ఆలోచన మన బ్రెయిన్ లోకి వస్తుంది. దాని తర్వాత మనం డిసైడ్ అవ్వాలి ఎట్లా ఏంటి అని. అసలు ముందు సంచాలక్సే ముందు పాస్ 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 వాళ్ళని ఆపేసేసి వాళ్ళని ఆగండి, ఇప్పుడు మధ్యలోకి రండి, మధ్యలో నిలబడి ఇప్పుడు మీరు ఆగండి, ఇప్పుడు రెడీవా, ఇప్పుడు స్టార్ట్ అని అంటున్నారు. మళ్ళీ అంటే పట్టుకోకూడదంట. మళ్ళీ పట్టుకోకుండా, డిఫైన్ చేసుకోకుండా ఆ గేమ్ ఎలా ఆడతారండి? నాకైతే ఇంతవరకు తెలియదండి అది ఎలా ఆడతారో కూడా. ఎందుకనంటే మనము ఎవరు బాగా ఆడిన ఏంటంటే ఎవరు వాళ్ళు అనుకుంటారు, ఎవరు ఆడారు ఈ గేమ్. నేను మిస్టేక్ కాకపోవచ్చు, ఎవరు కంపల్సరీ ఇది ఆడాడు. అసలు ఎట్లా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దాన్ని ఫొటోస్ ఆపుకొని ఒక్క ఫోటో అయినా నిలబడి దాంట్లో ఉండేటట్టు చూసుకొని వాళ్ళు ఇచ్చేసారు. అలాంటిది దీంట్లో అసలు అలా కాదు. ఈ ఫొటోస్ తీయచ్చంట, ఫొటోస్ తీయకూడదు అని చెప్పేసి ఆపకూడదంట. ఆపేసి మీరు డిస్క్వాలిఫై చేసేస్తాను, మీరు పట్టుకున్నారంటే కనుక నేను డిస్క్వాలిఫై చేసేస్తాను ఇక్కడ నుంచి అని చెప్పి ఆ సంచాలక్ని భయపెట్టింది. అసలు రూల్స్ ఏంటి అంటే, ఏది కూడా ఫిజికల్ అవ్వకూడదు, ఏది కూడా వెళ్ళి మీద పడి ఆపకూడదు. అందుకనే అప్పుడు అలా చేస్తే కనుక డిస్క్వాలిఫై చేస్తా. కానీ ఇంకో డిస్క్వాలిఫై చేస్తారు, నవ్వొచ్చి డిస్క్వాలిఫై. వాళ్ళ టీం మెంబర్స్ ఎవరైనా ఆ లైన్ దాటి బయటకు వస్తే ఆ అబ్బాయిని ఏ టీం వైపు నుంచి ఆడుతున్నాడు, ఆ టీం ఎవరైతే ఏ టీం అయితే బయటికి వస్తే గీత దాటి ఆ టీంకి సంబంధించిన అబ్బాయిని డిస్క్వాలిఫై చేసేస్తాను, ఆట ఆడకుండా ఆపేస్తాను అని చెప్పేశారు. ఇది ఇక్కడ గొడవ నాకు అర్థం కాల. సరే వీళ్ళు రారు, వీళ్ళు ఎలాగో అంటారు, కంట్రోల్ చేసుకుంటున్నారు, ఓకే. కానీ ఆడేటప్పుడు ఒక వ్యక్తి ఆడేటప్పుడు వివిధ రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఫొటోస్ తీసేటప్పుడు కింద పడిపోవాలి, ఫొటోస్ తీస్తుంటే తీయకుండా చేతులు పట్టుకొని ఆపుకుంటేనే కదా మనం ఆ గేమ్ ఇదిగా ఉండేది, రసవత్తరంగా ఉండాలి అని అంటే. గేమ్స్ అన్నది ఎలా వీళ్ళు ఆపుకొని ఆగండి, ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు అయిపోయిందా, పాస్ అయిపోయిందా, మీరు వెనక్కి జరగండి, ఇప్పుడు స్టార్ట్ అని సరే వెళ్ళి స్టార్ట్ తీసుకోబోతుంటే ఆపుకోవాలిగా, నా ఫొటోస్ తీస్తున్నారని ఆపాలిగా, అలా ఆపకూడదంట. ఇది ఎక్కడ గొడవ? నాకు అసలు ఇప్పుడుదా నేను పొద్దు నుంచి వెయిట్ చేస్తాను టాస్క్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఆడతారో వీళ్ళు ఏంటి అని చెప్పేసి. కానీ వీళ్ళు చేసిన దానికి ఆ టాస్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అయిపోయింది. అసలు అయిపోయిందండి అప్పుడే. అది కూడా లాస్ట్లో ఏమైంది అసలైన టిప్స్ చెప్తాను వినండి. అసలు ఏమైంది అని అంటే, ఆ అబ్బాయిని డిస్క్వాలిఫై చేసేసింది సీతనే సంచాలక్. పృథ్వీని డిస్క్వాలిఫై చేసింది. దేనికి డిస్క్వాలిఫై చేసింది? ఆ అబ్బాయిని చేతులు పట్టుకొని ఆపాడు, దానికి డిస్క్వాలిఫై. ఇన్నిసార్లు చెప్పాను, నువ్వు వినలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ అదే చేసావు కాబట్టి నేను డిస్క్వాలిఫై చేసేస్తాను అంటే బజర్ మోగ ముందుగానే ఈ అబ్బాయిని డిస్క్వాలిఫై చేసేసి పక్కన కూర్చోబెట్టేసారు. అయిపోయింది గేమ్. బజర్ మోగింది, ఎవరో అప్పుడు గవాబా వెళ్ళి నబీల్ 2 ఫోటోలు స్టాండ్ లో పెట్టుకున్నాడు, అయిపోయింది, నబీల్ గెలిచేసేసాడు. ఇదే జరిగింది టాస్క్. ఈ టాస్క్ గురించి మీరేమనుకుంటున్నారు? అసలు మీకేమనిపించింది? మీకు మెంటల్ వచ్చిందా? నాకేం మెంటల్ వచ్చిందా నాకు అర్థం కాలేదు. చూసాము దీని గురించి బిగ్ బాస్ అనౌన్స్మెంట్. ఇప్పుడు ఎవరు గెలిచారు అని చెప్పేసి బిగ్ బాస్ అడగడము బాగుంది, నవ్వొచ్చింది. బిగ్ బాస్ అడగగానే అసలు ఏం జరిగిందని అక్కడ మీకు ఏముందని చెప్పి 2 ఫోటోలు పెట్టాడు, ఉన్నాయి, అయిపోయింది, నబీల్ గెలిచాడు, అయిపోయింది, ఖతం. అసలు ఇంకా ఈ మధ్యలో ఇప్పుడు ఇంకో లొల్లి ఏంటంటే, మధ్యలో అభయ్ ఏమో ముందుగానే తనకి ఇలా ఇచ్చేయాలి, ఇలా ఆపాలి అని చెప్పేసి కొన్ని అసలు
అంటే వీళ్ళే క్రియేట్ చేసుకున్నదే. ఇప్పుడు ఒకళ్ళు క్రియేట్ చేసి ఇది ఆపింది అయితే కాదు, అందరూ కలిసి క్రియేట్ చేసుకొని అంటే చేతులు పట్టుకుంటే డిస్క్వాలిఫై, నెట్తే డిస్క్వాలిఫై అని అందరూ డిసైడ్ అయిన తర్వాతే. కానీ అటువైపు నుంచి సోనియా చెప్తుంది అసలు అదేంటి, అదేమి లేకుండా ఎట్లా ఆడతారు, ఆ గాడ్స్ తీసుకుంటుంటారు కదా, అది ఆపాలి కదా, ఆపకుండా ఆ గేమ్ ఎలా సాగిద్ది, అది ఎలా ఆట ఆడతారు అని చెప్పేసి సోనియా చెప్తూనే ఉంది ఒకవైపు నుంచి. అయినా వీళ్ళందరూ ముందు సోనియా అయితే నిఖిల్ అరిసింది ముందు సంచాలకి అసలు విషయం ఏంటి, అసలు ఎలా ఇచ్చేయాలి అనే విషయం ముందు సంచాలకి మీరే చెప్పుకోవాలి. మీరే చెప్పుకోకుండా తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా ఆడారు ఇట్లా ఇచ్చేసారంటే ఏం లాభం, ఏం లాభం. అక్కడ దానికోసం అభయ్ బాధపడతాడు. సోనియా అంతే నా గురించి తెలిసిన అంత సోనియానే నేనేదో మాట్లాడి ఇట్లా ఇచ్చేసాను అని చెప్పేసి అనుకుంటుంది అమ్మాయి అని చెప్పేసి కొద్దిగా కూర్చొని ఆలోచించుకుంటా బాధపడతా ఉంటాడు. ఎవరు అభయ్, నేను కావాలని చేశానా ఇది, నేను కావాలని తనకి సీతకు చెప్పానా ఇలా చేయమని చెప్పానా, అమ్మాయి అలా అర్థం చేసుకుంది అంటే అసలు మీరు అందరికి ఎవరికీ అర్థం కాలేదు. అది అక్కడ 100 సార్లు 4 సార్లు చదివారు పేపర్లు, 4 సార్లు చదివినా కానీ ఇది ఏంటి, ఇది ఫిజికల్ అవుతుంది, ఇది కంపల్సరీగా ఫిజికల్ అవుతుంది, అవ్వకుండా ఉండదు. మరీ ఓవర్ ద బోట్ అయితే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి మళ్ళీ వెంటనే కామ్ చేసేసుకుని మళ్ళీ వెంటనే ఇచ్చేసుకోవాలి. అలాగా అసలైతే వాళ్ళ కార్డ్స్ అని తీసుకెళ్ళి నీళ్ళలో పడేయమని చెప్పింది మణికంఠ ఐడియా ఇచ్చారు. అది ఇంకా మంచిది. ఎవరు ఏ కార్డు తీసుకెళ్ళి పడేసినా వాళ్ళకి అందవు, సరే అదొకటి ఓకే నీళ్ళలో పడైనా తీసుకుంటారా, అంతా అయిపోయింది. అది చేయలా. అసలు యావర్ టైంలో అయితే బోర్డు తిప్పేసి పెట్టేస్తాడు ఇలా. ఇంకొకళ్ళు కూడా బాగా సూపర్ ఆడారు. శ్రీహాన్ టైంలోనూ మరి ఎవరు ఆడింది అనుకుంటా, మొత్తం బోర్డు మీద నుంచి పడిపోయి బోర్డు వెనకాల బోర్డు మీద నుంచి దొర్లుతూ ఉంటారు వాళ్ళు, అది ఫోటో పెట్టకుండా ఒక్కొక్క ఫోటోని కాపాడుకుంటూ ఉండడానికి అంత బాగా ఆడతారు ఆ గేమ్. ఈ గేమ్ని చాలా చండాలంగా చెత్తగా చేసేసారు వీళ్ళు మాత్రం. సో మీకు ఎలా అనిపించింది, మీకు కూడా అలాగే అనిపించిందా, లేకపోతే నాకు సార్ దీని గురించి అడుగుతారా, ఈ చిన్న గేమ్ కోసం ఎందుకులే అని చెప్పేసి వదిలేదు, అన్నీ అడగాలంటే పాపం అడగలేరులేండి, మనం అంటాం కూడా కాదు. కానీ సో ఇట్లా జరిగింది ఈ టాస్క్. మీకు ఎలా అనిపిస్తుంది అన్న విషయం అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.